మా రికార్డ్ క్లాసెస్ వినరు మీరు. అయినా గాని రికార్డ్ అడుగుతారు. హ్మ్. ఓకే. సో, ఈరోజు మనము ఎస్‌సీఓ టాపిక్ నేర్చుకుందాం బ్రో. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్. మనకింకా ఎన్ని టాపిక్స్ పెండింగ్ ఉన్నాయి? గూగుల్‌లో చెప్తా అన్నా. బట్ అది 2 డేస్‌లో అయిపోతది బ్రో టాపిక్ అది. గూగుల్ యాడ్స్ ఇంట్రెస్ట్ ఉందా? చెప్పమంటావా? సరే. గూగుల్ యాడ్స్ చేద్దాం. ఈ గూగుల్ యాడ్స్ అది సేమ్ ఉంటది బ్రో. ఎస్ఎంఎం ఎస్ఎంఎం ఎస్ఈఎం సేమ్ టు సేమ్ టాపిక్స్ ఉంటాయి. ఓకే. నో ప్రాబ్లం నేను చెప్పేది సరే. గూగుల్ యాడ్స్ గూగుల్ యాడ్స్ అంటే ఏంటి బ్రో? గూగుల్ యాడ్స్ అంటే ఎస్ఈఎం రైట్. ఓకేనా. మళ్ళీ మనం ప్రీవియస్గా కొన్ని టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాం. ఎస్ఈఆర్పి అని చెప్పి. ఎస్ఈఆర్పి అంటే ఏంటి? ఐడియా ఉందా వసంత్? నేను నిద్ర మొత్తంలో ఉన్నట్టున్నాడు. కళ్యాణ్ నువ్వు చెప్పు. ఆల్రెడీ మనం టాపిక్ డిస్కస్ చేస్తున్నాను. మనం ఇది గూగుల్ రిజల్ట్స్ పేజ్ అంటున్నాను. ఇక నేనే చెప్తున్నాను. ఆల్రెడీ మీకు గూగుల్ మై బిజినెస్ అప్పుడు చెప్పాను. ఇప్పుడు గూగుల్ మై బిజినెస్ అప్పుడు సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్లో కొన్ని స్పాన్సర్డ్ యాడ్స్ కనిపిస్తాయి, కొన్ని ఎస్ఈఓ రిజల్ట్స్ కనిపిస్తాయి, కొన్ని మనకు లొకేషన్ రిలేటెడ్ రిజల్ట్స్ కనిపిస్తాయి అని చెప్పాను కదా నేను. చెప్పానా లేదా? ఏ చెప్పు వసంత్ గారు, నీకు కూడా చెప్పిన ఇది లేకుండా గూగుల్ మై బిజినెస్ టాపికే చెప్పాను నేను అసలు ఈ ఎస్ఈఆర్పి చెప్పకుండా. ఓకే సరే. నీకు చెప్పలేదు అంటున్నావు కదా. ఎస్ఈఆర్పి అంటే ఏంటంటే సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ బ్రో. రిజల్ట్స్ పేజ్ అంటే ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇది సెర్చ్ ఇంజిన్. ఇది సెర్చ్ ఇంజిన్లో మనం ఏదైనా కీవర్డ్తో టైప్ చేసినప్పుడు వెబ్సైట్ డిజైనింగ్, సర్వీసెస్ అండ్ బంజారా హిల్స్ వాటి వల్ల ఏదైనా కీవర్డ్తో నువ్వు సెర్చ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు నీకు ఇక్కడ కనిపిస్తున్నాయి చూసిన లొకేషన్స్ ప్లేసెస్ ఇదొక రిజల్ట్స్ అన్నట్టు. జైజైలు ఇప్పుడు ఇవి స్పాన్సర్ యాడ్స్ కాకుండా నార్మల్ రిజల్ట్స్ కనబడుతున్నాయి కదా, ఇవి వీటిని మనం రిజల్ట్స్ అంటాం. ఓకేనా. ఈ రిజల్ట్స్ అనేది మనకు సెర్చ్ ఇంజిన్ కనిపిస్తే దాన్ని మనం సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ అంటాం. ఓకేనా. మనం ఎన్ని రోజులు మనం దీన్ని ఏమంటాం, గూగుల్ సంథింగ్ ఏదో అనుకుంటున్నాం కదా, గూగుల్ పేజో లేకుంటే గూగుల్ ఫస్ట్ పేజో అది ఇది అనుకుంటున్నాం కదా. అలా కాకుండా దీన్ని ఏమని పిలవాలంటే సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ అని పిలవాలి. ఓకేనా. దీంట్లో మనకి కొన్ని స్పాన్సర్ యాడ్స్ కూడా ఉంటాయి దీంట్లో మనకి. ఓకేనా. ఇవి చూడండి, ఇది స్పాన్సర్ యాడ్ ఇది. ఓకేనా. ఇది కూడా రిజల్ట్సే బట్ స్పాన్సర్డ్ అంటే యాడ్స్. ఇది స్పాన్సర్స్ కనిపిస్తాయి, స్పాన్సర్స్ లేకుండా కూడా కనిపిస్తాయి మనకి. ఓకేనా. క్లియరా. సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ ఇది. మన సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే, ఈ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్లో మనము ఇక్కడ మనకు వచ్చే రిజల్ట్స్ అనేది ఇక్కడే కనిపిస్తాయి. ఇది గూగుల్ యాడ్స్ రిజల్ట్స్ అనేది. ఇది చూడండి, ఇక్కడ స్పాన్సర్డ్ అని కనిపించింది కదా, దీన్ని మనం గూగుల్ యాడ్స్ అంటాం. ఓకేనా. ఇంక స్క్రీన్ షాట్ కూడా నేను అక్కడ షీట్లో పెడతాను, చూసుకోండి. మన సోషల్ మీడియా యాడ్స్ ఎక్కడ కనిపిస్తాయి మనకి? సోషల్ మీడియా యాడ్స్ ఎక్కడ కనిపిస్తాయి బ్రో? సోషల్ మీడియాలో కనిపిస్తాయి అంతేగా. కాదు, సోషల్ మీడియా యాడ్స్ ఎక్కడ కనిపిస్తాయి అంటే సోషల్ మీడియాలో కనిపిస్తాయి. గూగుల్ యాడ్స్ ఎక్కడ కనిపిస్తాయి? గూగుల్లో కనిపిస్తాయి. అర్థమైందా పాయింట్? అర్థమైందా? చిన్న పాయింట్, సింపుల్ పాయింట్. ఇప్పుడు మనము సోషల్ మీడియా యాడ్స్ రన్ చేస్తున్నాం అంటే సోషల్ మీడియాలో కనిపిస్తాయి. అది ఏదైనా కానివ్వండి, లింక్డ్ఇన్ కానివ్వండి, లింక్డ్ఇన్లో రన్ చేస్తే లింక్డ్ఇన్లో కనిపిస్తాయి, ట్విట్టర్లో రన్ చేస్తే ట్విట్టర్లో కనిపిస్తాయి, ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో రన్ చేస్తే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కనిపిస్తాయి. ఇక్కడ కూడా గూగుల్ యాడ్స్ అనేది ఎప్పుడు మనకి గూగుల్లోనే కనిపిస్తాయి. గూగుల్ నథింగ్ బట్ గూగుల్లో చాలా ప్రొడక్ట్స్ ఉంటాయండి. అంటే ఇప్పుడు మనం రన్ చేసే గూగుల్ మై బిజినెస్ యాడ్స్ కూడా గూగుల్ యాడ్స్ కిందకే వస్తుంది. లేకపోతే ఇప్పుడు యూట్యూబ్లో యాడ్స్ ఉంటాయి కదండి, స్కిప్పబుల్ నాన్ స్కిప్పబుల్ యాడ్స్ కూడా ఉంటాయి కదా, అది కూడా మనకి గూగుల్ యాడ్స్ కిందకే వస్తుంది. లాస్ట్కు మనకు జీమెయిల్లో వచ్చే యాడ్స్ కూడా ఉంటాయి కదండి. ఇక్కడ మనకి జీమెయిల్లో ఒక యాడ్స్ వస్తాయి చూడండి. ఇక్కడ మనకి సంథింగ్ ఇక్కడ మనకు
స్పాన్సర్డ్ కనిపిస్తుంది ఇక్కడ మనకు రైట్. ఇది కనిపించింది కదండి, ఇది ఏడియన్ కనిపించింది కదా, ఇది ఏంటంటే మనకి యాడ్స్ అన్నట్టు ఇవి. ఓకేనా, ఒక్క నిమిషం ఆగండి. కాల్ వస్తుంది. ఓకే, చెప్పండి. గుడ్ మార్నింగ్. సరే స్టార్ట్ అయినా. సరే సరే ఓకే. ఓకే సారీ, చిన్న ఇంత బ్రేక్ వచ్చింది, సారీ. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇది జీమెయిల్లో కనిపించే యాడ్స్ కూడా మనం రన్ చేయొచ్చు. ఇప్పుడు ఈ యాడ్ ఉంది కదండి, ఇది ఏడి అంటే అని యాడ్ అంతే కదా. మనకి ఇక్కడ సెర్చ్ ఇంజన్లో స్పాన్సర్స్ అని కనబడుతుంది. యాక్చువల్లీ ఇంతకుముందు స్పాన్సర్డ్ లేకపోతుండే, ఒక 6 months బ్యాక్ అక్కడ ఏడి అని కనిపించేది. బట్ ఇప్పుడు స్పాన్సర్డ్ అని వస్తుంది, ఎందుకంటే మనం సోషల్ మీడియాలో కూడా స్పాన్సర్డ్ అని వచ్చినట్టు వాడు ఇది విని కాపీ చేసేసి ఇక్కడ కూడా పెట్టేసాను గూగుల్ వాళ్ళు కూడా. ఓకేనా. సో ఇట్లా గూగుల్ ప్రొడక్ట్స్ ఏవైనా కానీ ఇప్పుడు మనకు ఇక్కడ కూడా జీమెయిల్లో కూడా ఈ గూగుల్ మై బిజినెస్లో కూడా మనకు ఒక ఆప్షన్ ఉంటుంది, మీరు చూసారు అడ్వర్టైజ్మెంట్ అనే ఆప్షన్ చూసారా? అది ఇది మనం నేర్చిన తర్వాత మీకు చెప్తా అని చెప్పాను కదా, ఐడియా ఉందా ఇది? ఉమ్, ఐడియా ఉంది కదా, చెప్పాను కదా. సో అలా మనకి మళ్ళీ చెప్తాను నాన్న, అది గూగుల్ యాడ్స్ అన్నట్టు. అడ్వర్టైజ్మెంట్ నథింగ్ బట్ యాడ్స్. యాడ్స్ అనేది గూగుల్ యాడ్స్. సో ఇలా మనకి గూగుల్ అన్ని ప్రొడక్ట్స్ ఎక్కడైనా మీకు యాడ్స్ కనిపించింది అనుకోండి, అది గూగుల్ యాడ్ అన్నట్టు. లాస్ట్కి చూసుకోండి, మీకు ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు కూడా మీకు డిస్ప్లే యాడ్స్ కూడా కనిపిస్తాయి మనకి. ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినా ఏదైనా కానీ వెబ్సైట్ ఇక్కడ కనిపించింది కదండి, ఇక్కడ సీయింగ్ దిస్ యాడ్ అని చెప్పి, వై దిస్ యాడ్ యాడ్స్ బై గూగుల్. ఓకేనా. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాడ్స్ ఉంటాయి మనకి. సో యాడ్స్ గురించి ఈరోజు మనం కంప్లీట్గా నేర్చుకుందాం. ఓకేనా. ఈ యాడ్స్ అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఎస్ఈఆర్పి, సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే మనకి సోషల్ మీడియా యాడ్స్కి గూగుల్ యాడ్స్కి డిఫరెంట్ ఒకటి ఉంటుంది, డిఫరెన్స్ ఉంటుంది ఒకటి. దీంట్లో ఏది బెటర్ అని చెప్పి మిమ్మల్ని ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడగచ్చు. ఏది బెటర్ చెప్పండి మీ ఐడియా ప్రకారం. దీనికి ఒక డిఫరెన్స్ ఉంటుంది, సోషల్ మీడియా యాడ్స్కి ఎస్ఈఎంకి ఒక గూగుల్ యాడ్స్కి సోషల్ మీడియా యాడ్స్కి ఒక డిఫరెన్స్ ఉంటుంది. డిఫరెన్స్ ఏంటిది అది? కరెక్ట్. సోషల్ మీడియాలో అయితే కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఇంకా పర్ఫెక్ట్ ఆన్సర్ చెప్పినావు బ్రో, ఇది పర్ఫెక్ట్ ఆన్సర్ ఇది. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు గూగుల్ యాడ్స్ నువ్వు చెప్పింది నేను మళ్ళీ కొద్దిగా డిఫరెంట్, అంటే కొద్దిగా డిఫరెంట్ ఏజ్ చెప్తా. గూగుల్ యాడ్స్ ఎలా అంటే మనం బిజినెస్ ఎత్తుకుంటూ పోతాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు ఒక వెబ్సైట్ కావాలి, అప్పుడు నేను ఏం చేస్తాను, గూగుల్లో సెర్చ్ చేస్తాను. ఇట్లా నాకు ఒక వెబ్సైట్ కావాలని సెర్చ్ చేస్తాను, ఇది బెస్ట్ వెబ్సైట్ డిజైనింగ్ ఏజెన్సీ కావాలని చెప్పి నేను సెర్చ్ చేస్తాను. అంటే నేను ఒక కస్టమర్ని ఎక్కడికి వెళ్తా, గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసుకొని నేను తీసుకుంటా సర్వీస్. అదే మనకి ఇప్పుడు సోషల్ మీడియా అనుకోండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ యాక్చువల్ నా యాడ్స్ రావు, డిసేబుల్ చేసేసిన, తక్కువ వస్తాయి. ఇప్పుడు సోషల్ మీడియా అనుకోండి, ఇప్పుడు నేను ఏం చేస్తా, నాకు వాళ్ళు యాడ్స్ చూపిస్తారు వాళ్ళు, అంటే నేను వద్దన్నా చూపిస్తాను. ఇప్పుడు నేను ఎత్తుకుతున్నాను, ఇప్పుడు స్పాన్సర్ యాడ్ వచ్చింది, ఇది నేను ఎతకలేదు. ఇప్పుడు ఎట్లాంటి ఎగ్జాంపుల్, నువ్వు రోడ్ మీద వెళ్తున్నప్పుడు నీకు ఒకడు ఫ్లకార్డ్ బట్టి చూపిస్తాడు, నాకు ఇది ప్రోడక్ట్ ఉంది అది అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు. అది ఏంటిది, సోషల్ మీడియా యాడ్. అది అంతే కదా. ఇప్పుడు ఇవన్నీ అవే కదండి, వీళ్ళు నాకు చూపించింది ఇవన్నీ యాడ్స్. ఇవన్నీ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, నేను జింబాబే టూర్కి ఇచ్చిన టైంకి ఈతలు కొడుతూనే ఉంటాడు వేస్ట్. సో సారీ, ఇవి యాడ్స్ అన్నట్టు ఇవి. ఓకేనా, ఇక్కడ కనిపిస్తాయి కానీ డిఫరెన్స్ అర్థమైందా మీకు? సోషల్ మీడియా యాడ్స్కి గూగుల్ యాడ్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. గూగుల్ యాడ్స్ అనేది మనం వెతుక్కుంటూ పోయి యాడ్స్, అంటే మనం వెతుక్కుంటూ పోయి యాడ్స్ని క్లిక్ చేస్తాం త్రూ కీవర్డ్స్, అంతే కదా. ఇప్పుడు కీవర్డ్తోనే నేను వెళ్ళిపోయినా కదా ఇక్కడికి, నేను ఇక్కడికి వెళ్ళి నాకు ఏది నచ్చితే అది, ఇప్పుడు ఇది నా వెబ్సైట్ గురించి పోయినా స్పాన్సర్ యాడ్స్ క్లిక్ చేసిన, సో నాకు రిక్వైర్మెంట్ ఉంటేనే నేను క్లిక్ చేస్తాను. కానీ ఇక్కడ మన సోషల్ మీడియాలో ఎలా ఉంటుంది, రిక్వైర్మెంట్ ఉన్నా లేకుండా మనకి కనిపిస్తుంది, టైం పాస్ కైనా కనిపిస్తుంది. ఇది ఉంది నాకు, ఇది నాకు అది అవసరం కూడా లేదు, ఇది కానీ కనిపించింది.
కనిపించింది. అంటే ఎంత అక్యురేట్‌గా ఉంటాయి చెప్పండి గూగుల్ యాడ్స్ అనేది. గూగుల్ యాడ్స్ అనేది చాలా ఎఫెక్టివ్‌గా ఉంటాయి. అర్థమైంది కదా! గూగుల్ యాడ్స్ అనేది 100కి 100% రిలవెంట్ లీడ్స్ వస్తాయి. ఎందుకంటే మనల్ని ఎతుక్కుంటే వాళ్ళు వస్తారు. ఇప్పుడు వాళ్ళకి సర్వీస్ ఉన్నోడు మాత్రమే తీసుకుంటాడు. లేనోళ్ళకి అవసరం లేదు. అదే ఇప్పుడు సోషల్ మీడియా మార్కెటింగ్‌లో ఎలా అంటే అవసరం ఉన్నా లేకున్నా వానికి కనిపిస్తాయి. వాడు ఏం చేస్తాడు టైం పాస్‌కు ఫామ్ ఫిల్ చేస్తాడు. ఫిల్ చేసి కాల్ చేసినప్పుడు నేను ఫిల్ చేయలే అంటాడు మొత్తానికి. అక్కడ మనకి ఏంటంటే జంక్ లీడ్స్ అనేది ఎక్కువ ఉంటది ఇక్కడ. జంక్ లీడ్స్ నథింగ్ బట్ వేస్ట్ లీడ్స్. ఇక్కడ జంక్ లీడ్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి. 0.999% ఉంటాయి అంతే. ఓకేనా? అంటే మనకి లీడ్ క్వాలిటీ అనేది ఎక్కడ వస్తది? సోషల్ మీడియా ఆప్టిమైజేషన్‌లో లీడ్ క్వాలిటీ ఎక్కువ ఉంటదా? సెర్చ్ ఇంజిన్‌లో లీడ్ క్వాలిటీ ఎక్కువ ఉంటదా? అని క్వెషన్ కూడా మిమ్మల్ని అడుగుతారు ఇంటర్వ్యూలో. ఓకేనా? దేంట్లో క్వాలిటీ ఎక్కువ ఉంటది చెప్పండి? రీజన్ ఏంటిది? ఎగ్జాక్ట్‌లీ. కరెక్ట్ అండి. ఇది ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూలో కంపల్సరీ క్వెషన్ అడుగుతది. ఓకేనా? చూసుకోండి కొద్దిగా. ఇట్లాంటి ఇది మీరు ఏం చేయాలంటే అసైన్‌మెంట్స్ కింద పెట్టుకోండి. ఓకేనా? ఇది మీరు ఇప్పుడు అసైన్‌మెంట్ కింద పెట్టుకోండి. వాట్ ఈజ్ ఎస్ఎంఎం? వాట్ ఈజ్ ఎస్సీఎం? ఓకేనా? అలా పెట్టుకుంటే మీకు ఈజీగా ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ అయితే కంపల్సరీ అడుగుతారండి. ఈ క్వశ్చన్ అయితే కంపల్సరీ అడుగుతారు. ఓకేనా? సో ఇక్కడికి మనకు ఓకే తెలిసిపోయింది. వాట్ ఈజ్ సిఆర్పి తెలిసిపోయింది. వాట్ ఈజ్ గూగుల్ యాడ్స్ అని తెలిసిపోయింది. గూగుల్ యాడ్స్ ఎక్కడెక్కడ రన్ చేస్తారో తెలిసిపోయింది. అంతే కదా! ఎక్కడెక్కడ రన్ చేస్తారో తెలిసిపోయింది. వాట్ ఈజ్ సోషల్ మీడియాకి గూగుల్ యాడ్స్కి డిఫరెన్స్ కూడా మీకు అర్థమైపోయింది. ఇంకా మీకు తెలియాల్సింది ఏంటంటే అసలు ఈ స్ట్రక్చర్ ఎట్లుంటుందో తెలవాలి. గూగుల్ యాడ్స్ స్ట్రక్చర్ ఏంటిది? అసలు ఈ ఫేస్బుక్లో యాడ్స్ అయినా లేకుంటే జీమెయిల్లో యాడ్స్ అయినా యూట్యూబ్లో సారీ జీమెయిల్లో యాడ్స్ అయినా యూట్యూబ్లో యాడ్స్ అయినా గూగుల్ మై బిజినెస్ యాడ్స్ అయినా కానీ ఇవి ఎట్లా రన్ చేస్తారనే దాన్ని మీకు తెలియాలి. సింపుల్ స్టెప్స్ అండి. సేమ్ మీరు సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ నేర్చుకున్న స్టెప్స్ ఇక్కడ ఉంటాయి. 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఏంటిది? క్యాంపెయిన్. అంతే కదండి, క్యాంపెయినే కదా బ్రో. క్యాంపెయిన్స్ ఇవి. స్టెప్ 2 ఏముంటాయి చెప్పండి స్టెప్ 2లో? అక్కడ యాడ్ సెట్స్ ఉంటాయి, ఇక్కడ యాడ్ గ్రూప్స్ ఉంటాయి. ఓకేనా? స్టెప్ 3 ఏంటిది? ఇక్కడ కూడా యాడ్స్ ఉంటాయి. ఓకేనా? అక్కడ డిఫరెన్స్ ఏంటంటే అక్కడ యాడ్ సెట్స్ ఉంటాయి, ఇక్కడ యాడ్ గ్రూప్స్ ఉంటాయి. ఓకేనా? డన్. సో ఇక్కడ మీకు ఇక్కడ డిఫరెన్స్ మీకు తెలిస్తే ఈజీగా యాడ్స్ రన్ చేసుకోవచ్చు. అక్కడ డిఫరెన్స్ ఏంటంటే అక్కడ యాడ్స్ దేని మీద రన్ అవుతాయి? కీవర్డ్స్ త్రూ రన్ అయితే కీవర్డ్స్ మీద రన్ అయితే అక్కడ యాడ్స్ అనే కీవర్డ్స్ మనం పెడతాం. ఎక్కడైనా కీవర్డ్స్ ఎక్కడ పెట్టలేము మనం. సో ఇక్కడ యాడ్ గ్రూప్స్లో కీవర్డ్స్ మీరు పెట్టాల్సింది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కీవర్డ్స్ త్రూ రన్ అవుతాయి కాబట్టి యాడ్స్ కీవర్డ్స్ మాత్రమే మనం ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. అది యాడ్ గ్రూప్స్లో ఉంటుంది, చిన్న సెట్టింగ్ ఉంటుంది. ఓకేనా? సో అక్కడ మీరు ఫేస్బుక్ యాడ్స్ ఓపెన్ చేయడానికి డాష్బోర్డ్ ఓపెన్ చేయడానికి ఏ లింక్ ఓపెన్ చేస్తారు? యాడ్స్ మేనేజర్, మెసెంజర్ కదండి, యాడ్స్ మేనేజర్. అది ఓపెన్ చేస్తారు. నవ్వకండి బ్రో. ఓకే. సో ఇక్కడ ఎట్లుంటుందంటే మనకి డైరెక్ట్ యాప్ ఉంటుందండి. ఇక్కడ డైరెక్ట్ యాప్ ఉంటుంది. యాప్ ఉంటుంది, దీన్ని పైకి తీసుకురావచ్చు. దీంట్లో నేను అన్ని యాప్స్ వాడుతున్నా. దీంట్లో ఇది వాడతా, ఇది వాడతా, ఇది వాడతా, రెగ్యులర్ ఇది వాడతా, బ్లాగర్ వాడతా, మీట్ అయితే రెగ్యులర్, అసలు మీట్ లేకుండా నా పనే కాదు. ఇవన్నీ రెగ్యులర్గా వాడుతూనే ఉంటా. మీరు కూడా వాడండి. ఇది ఇంకెక్కువ వాడతా. ఈ మధ్యలో కాంటాక్ట్ డిలీట్ చేసి ఎందుకు వాడుతున్నా. డ్రైవ్ అయితే కంపల్సరీ వాడతా. ఇది వాడతాను. ఇదైతే అసలు అటు ఇటు పోయేందుకు ఇది వాడుతున్నా. క్యాలెండర్స్ అయితే రోజు మీటింగ్ షెడ్యూల్స్కి వాడుతున్నా. ప్లే స్టోర్ అయితే అవి డౌన్లోడ్ చేసుకుంటా. అవేంటి అవి కాదు. సో అవి వాడుతున్నా. మీరు కూడా చూసుకోండి బ్రో, ఏమేమి వాడుతున్నారు ఏంటనేది. ఇది కూడా మనం వాడతాం, ఫెస్టివల్ వాడతాం, చాలా బాగుంటుంది. జెమినీ కూడా వాడుతున్నా. బుక్స్ అసలు వాడని కిందకి. సో ఇవన్నీ మీరు చూసుకోండి. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చినాం? ఈ యాడ్స్ ఓపెన్ చేద్దామని వచ్చినాం. ఓకేనా? గూగుల్ యాడ్స్ అనేది ఎలా ఓపెన్ చేస్తామంటే ఇది సింపుల్. ఇది ఇలా ఓపెన్ చేసేసి సైన్ ఇన్ అయితే అయిపోతుంది. ఓకేనా? సైన్ ఇన్ అయినప్పుడు మనకు డిఫరెంట్ ఇది నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన కాబట్టి నాకు ఇలా వస్తున్నాయి, మీకు ఇలా రావు.
ఓకేనా? ఇక్కడ మీకు యాక్చువల్లీ ఇది కొత్త వర్షన్ ఇది. పాత వర్షన్ అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. సింపుల్ డాష్‌బోర్డ్ అండి. చాలా సింపుల్. మీరు ఇది చేయగలుగుతారు ఈజీగానే. ఎందుకంటే మీరు సోషల్ మీడియా ఆప్టిమైజేషన్‌లో అటు ఇటు తిరిగారు కాబట్టి మీకు ఇది చాలా సింపుల్. ఇదే అండి క్యాంపెయిన్స్ ఇక్కడ ఉంటది. చూసారు కదా! క్రియేట్ క్యాంపెయిన్. ఇంతకుముందు మీరు ఫేస్‌బుక్‌లో కూడా ఎట్లా క్రియేట్ చేశారో క్రియేట్ క్యాంపెయిన్ ఉంటది. క్రియేట్ క్యాంపెయిన్‌లో ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ క్యాంపెయిన్ క్రియేట్ అయినప్పుడు ఇది మీరు ఫేస్‌బుక్‌లో ఆబ్జెక్టివ్స్ క్రియేట్ తీసుకున్నారు కదా! లైక్ ఇప్పుడు మీకు లీడ్ క్యాంపెయిన్కి లీడ్కు, సేల్స్ క్యాంపెయిన్స్కి సేల్స్, వెబ్సైట్ ట్రాఫిక్ వెబ్సైట్, యాప్ ప్రమోషన్, అవేర్నెస్కి అవేర్నెస్, ఇది ఒక్కటి నీకు ఎక్స్ట్రా వస్తుంది ఇక్కడ అంతే. ఇది గూగుల్ మై బిజినెస్ లోకల్ షాప్ విజిట్స్ కదా. సో ఇది ఒకటి ఎక్స్ట్రా వస్తుంది. ఇది అన్ని కలిపి వితౌట్ గోల్ అన్నట్టు సింపుల్. ఇది జస్ట్ ఇవాళ చెప్తున్నా, రేపు మళ్ళీ మనం ప్రాక్టీస్ చేసుకుందాం. ఇవాళ నాకు కొద్ది పని ఉంది యాక్చువల్లీ, అందుకే మీకు ఎర్లీగా లాగిన్ అయినా, మీరు లాగిన్ అవ్వలేదు. ఓకేనా? మాది 1 year ఈవెంట్ ఉంది. సో దానికి కొద్దిగా సరే లీడ్ సెలెక్ట్ చెప్తున్నా జస్ట్ ఇవాళ చూడండి. తర్వాత ఇది నార్మల్ కాల్ టు యాక్షన్స్, ఇది కూడా చెప్తాను నేను మీకు. సో ఇక్కడ ఇది చాలా సింపుల్ అండి. ఇది మీకు ఏ యాడ్ ఎక్కడ డిస్ప్లే కావాలనేది చూపిస్తుంది అనమాట. ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో చూపించిందా ఎక్కడ డిస్ప్లే కావాలని చెప్పి, ఎక్కడ చూపిస్తే చెప్పండి. ఈ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది మనకి? వసంత్ చెప్పబ్బా. ఇంతకుముందు చెప్పిన ఆన్సర్ ఇది. ఈ యాడ్ అనేది మనకి సేమ్ ఇదే మనకు సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ ఎక్కడ కనిపిస్తుంది చెప్ చెప్తే మాత్రం కంపల్సరీ నేను ఫీజు 5,000 తక్కువ చేస్తాను. ఇది ఏంటిదంటే యాడ్ అనేది ఎక్కడ కనిపించాలనేది మనకు ప్లేస్మెంట్ అన్నట్టు. ఇప్పుడు ఇది గూగుల్ సెర్చ్లో కనబడాలా, లేకపోతే మనకి ఇది యూట్యూబ్లో కనబడాలా, డిస్ప్లే యాడ్ అంటే మనకు ఇది యూట్యూబ్, ఇది యూట్యూబ్లో కనిపించాలా, షాపింగ్ యాడ్స్లో కనిపించాలా, టైప్స్ అన్నట్టు. ఇది మనకి యాడ్స్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ ఉంటుంది కదా బ్రో. ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్లో కనబడాలన్నా, లేకపోతే అదే ఇది అన్నట్టు. ఇది గూగుల్లో ఇది ఫీడ్, ఇది గూగుల్లో ఫీడ్లో కనిపించేది. ఇది ఎక్కడ పడితే ఎక్కడ కనిపించేది. ఇది మనకు ఫేస్బుక్, ఇది యూట్యూబ్లో కింద జీమెయిల్లో కనిపించేది సార్. డిస్కవర్ ద జీమెయిల్ విత్ ఇమేజ్ విత్ వీడియో యాడ్స్. ఇక్కడ ఇది కస్టమర్ అక్రాస్ ద మిలియన్ సైట్స్. ఇప్పుడు చాలా మంది వెబ్సైట్స్ ఉంటాయి చూసినాం, మనకి థర్డ్ పార్టీ వెబ్సైట్. ఇంతమంది మనం వెలుగు ఓపెన్ చేసినాం చూసినాం. ఇది ఇక్కడ ఇక్కడ కనిపించేది యాడ్ టైప్ అన్నట్టు. సో ఇది షాపింగ్ యాడ్లో కనిపించేది, ఇది యూట్యూబ్లో కనిపించేది. ఎక్కడంటే అక్కడ మనం పెట్టుకోవచ్చు. మనం బేసిక్గా మనం గూగుల్ అనుకుంటున్నాం కాబట్టి, సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్లో అనుకుంటున్నాం కాబట్టి ఇది ఇక్కడ. సో ఇక్కడ మనకి వెబ్సైట్స్ విజిట్స్ కావాలన్నా, ఫోన్ నెంబర్స్ సేమ్ ఇది మనం ఆల్రెడీ చేసినాం, మీకు గుర్తుందో లేదో. గుర్తుందా ఇది? వెబ్సైట్ విజిట్స్ అయితే వెబ్సైట్ విజిట్స్, ఫోన్ నెంబర్ అయితే ఫోన్ నెంబర్, కింద కాల్ టు యాక్షన్స్, తర్వాత క్యాంపెయిన్ నేమ్, ఇక్కడ క్యాంపెయిన్ నేమ్ వస్తుంది మీకు. ఫస్ట్ స్టెప్ ఇక్కడ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ముందుకెళ్తారు. ముందుకెళ్ళిన తర్వాత ఇది నార్మల్ డిఫాల్ట్ బిడ్డింగ్ కూడా మీకు క్యాంపెయిన్ టైప్లో ఉన్నది. మీకు చూసారో లేదు ఫేస్బుక్ యాడ్స్లో బిడ్డింగ్ యాక్షన్ టైప్ అదని చెప్పి మీకు ఉంది. సో అది సేమ్ ఉంటుంది. నేను మీతో చేపిస్తాను ఇది, నో వరీస్. ఇది లొకేషన్ అండి. ఇది సెకండ్ స్టెప్. ఇది సెకండ్ స్టెప్ ఏంటంటే యాడ్ గ్రూప్స్ లొకేషన్ ఉంటుంది. లొకేషన్ పెట్టేసుకొని ఇది ఆల్రెడీ లాంగ్వేజెస్ కూడా మీకు ఆల్రెడీ దాంట్లో అక్కడ ఉంటుంది. సో అది అయిపోయిన తర్వాత మీకు సెకండ్ స్టెప్ అయిపోతుంది. సింపుల్ ఉంటుంది సెకండ్ స్టెప్లో యాడ్ గ్రూప్ వస్తుంది. దీంట్లో మీరు కీవర్డ్స్ అని మళ్ళీ మీతోనే చెప్పిస్తా, టెన్షన్ లేదు, జస్ట్ మీకు అట్లా చెప్తున్నా. ఇక్కడ కీవర్డ్స్ యాడ్ చేసేస్తాం. ఇక్కడ యాడ్ చేసేస్తాం. యాక్చువల్లీ ఇక్కడ ఏదైనా వెబ్సైట్ పెడితే కీవర్డ్స్ వస్తుంది. 2-3 కీవర్డ్స్ పెట్టేద్దాం. ఏదైనా ఇంకా లక్కీగా ఏంటంటే మీరు కీవర్డ్ రీసెర్చ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఏదైనా వెబ్సైట్ పెట్టారనుకోండి, దానికి సంబంధించిన కీవర్డ్స్ అన్ని ఇక్కడ వస్తాయి. ఎగ్జాంపుల్ సింపుల్ అట్లా కీవర్డ్స్ వచ్చేస్తాయి. ఇది అండి మీకు గూగుల్లో కనిపించే స్పాన్సర్ యాడ్. జస్ట్ ఇది క్రియేట్ చేసేసి పబ్లిష్ కొడితే అయిపోతుంది. సింపుల్, వెరీ సింపుల్. కంపేర్డ్ టు సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ వెరీ సింపుల్ ఇది. ఓకేనా? మీతో రేపు నేను ఏం చెప్పిస్తాను అంటే కంప్లీట్గా ఇప్పుడు మనం చేసాం కదా, సోషల్ మీడియాలో మీరు అన్నీ చేశారు కదా. ఇవన్నీ సేల్స్కి ఒక క్యాంపెయిన్, లీడ్స్కి ఒక క్యాంపెయిన్, వెబ్సైట్ ట్రాఫిక్ ఒక క్యాంపెయిన్, యాప్ ప్రమోషన్స్కి, లోకల్ షాప్కి, ఇవన్నిటికి నేను ఒక క్యాంపెయిన్ క్రియేట్ చేసేస్తాను. ఇది ఒకటి. ఇంకోటి యూట్యూబ్ యాడ్స్కి
స్కిప్పబుల్ యాడ్, నాన్ స్కిప్పబుల్ యాడ్స్ ఇవన్నీ మీతో క్రియేట్ చేయించేస్తాను. ఓకేనా? క్లియరా? డౌట్స్ ఉన్నాయి ఏమన్నా కళ్యాణ్? నేను అడిగాను ఒక డౌట్, నేను ఒక డౌట్ అడగమంటావా?